నమస్తే సార్. నమస్తే. సార్, మంచు విష్ణు గారు కన్నప్ప మూవీ తీస్తున్నారు, అది అందరికి తెలిసిందే. కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి రోల్ ఎలా ఉండబోతోంది? అండ్ ఫస్ట్ మంచు విష్ణు గురించి చెప్పుకుంటే, గతంలో ఎన్ని వివాదాలైనా మళ్ళీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా, ఆయన బిల్డింగ్ కట్టినా కట్టకపోయినా, ఆయనపై వివాదాలు ఉన్నా పోయినా వాట్ ఎవర్, అదంతా బిహైండ్ స్క్రీన్ పైన మంచు విష్ణు గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కొత్తగా కటప్ అనే సినిమాతో వస్తున్నాడు. భారీ బడ్జెట్, ఫారిన్లో ఎక్కువ శాతం షూటింగ్, మహామహులు అందరూ ఉన్నారు. మోహన్ లాల్, మోహన్ బాబు, శివరాజ్ గారు, బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు అందరూ ఉన్నారు. అండ్ మొన్నే అక్షయ్ కుమార్ గారు వచ్చి తన షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్ళడం జరిగింది. అప్పుడు అనుకున్నారు అందరూ, ఓహో శివుడు విషయంలో అక్షయ్ని పెట్టారేమో అని. ఎందుకంటే ఓఎంజీలో ఓ మై గాడ్ 2 ఆయన శివుడు కాబట్టి. సో ఆ కట్అవుట్ చూసి అందరూ అలా అనుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు కన్నప్పలో ప్రభాస్ జాయిన్ అయ్యాడు అని చెప్పి మంచు విష్ణు ఒక చిన్న ట్వీట్ చేసి కాలు ఉన్న పిక్చర్ ఒకటి పెట్టాడు. కాలుకి చెప్పు, అలాగే ఆ పులితోలు సంబంధించినటువంటి కాస్ట్యూమ్ అండ్ ఒక కడియం ఏదో ఉంది పవర్ఫుల్గా. సో ఈ లెక్కన చూస్తే ఓకే, ప్రభాస్ కూడా దీంట్లో ఉన్నాడు, శివుడి క్యారెక్టర్ ప్రభాసే అని ఫిక్స్ అయిపోయారు. మరి అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ఏంటా అని ఆలోచనలో పడ్డారు. సో ఇంత పెద్ద మందిని తీసుకుంటున్నారు అంటే కన్నప్ప మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అంటే కేవలం ఓన్లీ మంచు విష్ణు మార్కెట్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవద్దు. సినిమాలో బోల్డ్ అంతమంది ఉన్నారు కాబట్టి ఈ సినిమా నన్ను అడిగితే వాళ్ళు 100 కోట్లు పెట్టినా 200 కోట్లు పెట్టినా ఇప్పుడు రానున్న కాలంలో ఇది ఒక మైల్ స్టోన్ అయ్యే అవకాశం అవుతుంది. ఫస్ట్ టైం మంచు విష్ణుకి కనీసం ఒక 1000 కోట్లన్నా కొట్టొద్దు అన్న నమ్మకం కూడా ఉంది కన్నప్ప పైన. అన్న అంచనాలు అయితే ఉన్నాయి, కలిగించింది. అది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది సార్ కన్నప్ప అనేది. కానీ మళ్ళీ అది ఆయన కాపాడుకోవాలి. పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతుంది. ఆయనకు 1000 కోట్లు అయితే ఈజీగా వస్తాయి ఈ సినిమా నుంచి. అలా అని ఈయన పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అంటే మళ్ళీ కష్టపడి దాన్ని కాపాడుకుంటూ సోలోగా ఇంతమంది ఉంటే కదా ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది. వాళ్ళు ఎవరు లేకుండా కూడా ఈయన నటించి ఆ స్టార్డమ్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.